హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే 75 లిట్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్లో మనం వచ్చామంటే 10th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో నార్మల్గా మనం వచ్చామంటే ఇంతకు ముందు ప్రోగ్రామ్స్లో మనం వచ్చామంటే 2 డిఫరెంట్ అప్రోచెస్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాం. బట్ ఈ ప్రోగ్రామ్ నుంచి నేను వచ్చామంటే డైరెక్ట్గా మన యొక్క మ్యాంగ్ ప్రిపరేషన్కి కావాల్సిన ప్రోగ్రామ్ అనేది మాత్రం మనం డైరెక్ట్‌గా క్లియర్‌గా నేర్చుకుందాం. ఒకవేళ మీకు 2 డిఫరెంట్ అప్రోచెస్ కావాలన్నా మీరు కమెంట్ అనేది చేయండి. నేను ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. బట్ ఏమంటే మన యొక్క వీడియోస్ అనేది లెంత్‌ని మళ్ళీ మనం టైమ్‌ని కొంచెం సేవ్ చేసేదాని కోసం మనం వచ్చామంటే డైరెక్ట్‌గా మ్యాంగ్ ప్రిపరేషన్‌ని సెలెక్ట్ అనేది చేస్తున్నా. ఓకే. టుడే మన యొక్క ప్రాబ్లమ్ ఏమంటే కంటైనర్ విత్ మోస్ట్ వాటర్. అంటే మనకొచ్చేమంటే మన యొక్క ఒక అరే అనేది ఇస్తే ఈ అరేలో మనకొచ్చేమంటే ఏ యొక్క ఎలిమెంట్స్ మిడిల్‌లో మనకొచ్చేమంటే మోస్ట్ వాటర్ అనేది ఉంటుందో దాన్ని మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. సో, ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చామంటే, ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మనకొచ్చేమంటే 2 పాయింటర్స్ అప్రోచ్ అనేది యూజ్ చేసుకొని సాల్వ్ అనేది చేస్తున్నాం. సో, దీనికోసం మనకొచ్చేమంటే మనకిక్కడ అయ్యే టైమ్ కాంప్లెక్సిటీ ఎంతంటే మనకి, టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఓకేనా. సో, మనకి డైరెక్ట్‌గా టైమ్ కాంప్లెక్సిటీ. సో, మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. మళ్ళీ స్పేస్ కాంప్లెక్సిటీ ఓకేనా. స్పేస్ కాంప్లెక్సిటీ మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ 1. సో, మనకి ఈ విధంగా టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనం యూజ్ అనేది చేస్తాం ఈ ప్రోగ్రామ్‌కి. సో, దీన్ని మనం వచ్చేమంటే థియరిటికల్‌గా తెలుసుకుందాం. డయాగ్రామాటికల్‌గా ఎందుకంటే ఇక్కడ డయాగ్రామ్ అనేది నేను తీసుకోలేదు. సో, ఇక్కడ మనం డయాగ్రామ్ అనేది తీసుకున్నాం. సో, ఈ డయాగ్రామాటికల్‌గా మనం వచ్చేమంటే మన యొక్క ఎక్స్‌ప్లనేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. దాని తర్వాత మనం ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేమంటే ఇక్కడ మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, మనం ఫైండ్ ఔట్ చేయాలంటే దీనికోసం నేను జస్ట్ ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ అనేది చేసుకుంటున్నా. సో, మనకొచ్చేమంటే మాక్సిమం ఓకేనా వాటర్. సో, మాక్సిమం వాటర్ ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే నార్మల్‌గా మనం వచ్చేమంటే 2 పాయింటర్స్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. సో, 2 పాయింటర్స్ అప్రోచ్ అంటే మనకి ఖచ్చితంగా లెఫ్ట్ అండ్ రైట్ అనేది మనం యూజ్ చేస్తాం కదా. సో, లెఫ్ట్ అనేది యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే రైట్ అనేది. ఓకే. ఇక్కడ లెఫ్ట్, రైట్ అనేది తీసుకున్నాం. సో, ఇక్కడ మనం ఏ విధంగా మనకి హైయెస్ట్ వాటర్ ఎక్కడ ఉంది అనేది మనం ఫైండ్ ఔట్ చేస్తాం. ఎంతుందనేది ఓకేనా. సో, దీనికి మనకొచ్చి ఇచ్చిన అవుట్‌పుట్ ప్రకారం మనకొచ్చేమంటే 49 అనేది రావాలి. మనకొచ్చేమంటే 49 అనేది హైయెస్ట్ వాటర్ కంటెంట్ అనమాట ఇక్కడ స్టోర్ అయ్యే దాంట్లో. సో, ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ అనేది తీసుకుంటున్నా. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకేనా. సో, మనకి నార్మల్‌గా మనం ఎప్పుడు తీసుకున్నా మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి? లెఫ్ట్ అనేది మనకొచ్చేమంటే మన యొక్క 0 ఇండెక్స్‌లో ఉంటుంది. రైట్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి? మన యొక్క లాస్ట్ ఇండెక్స్‌లో ఉంటుంది. ఓకేనా. సో, లెఫ్ట్, రైట్ అనేది ఇక్కడుంది. సో, ఇప్పుడు నేనొచ్చామంటే ఈ లెఫ్ట్ అండ్ రైట్ మిడిల్‌లో మనకి వాటర్ కంటెంట్ ఎంతుంది అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? అంటే ఇప్పుడు నార్మల్‌గా వచ్చామంటే ఇక్కడ నాకు ఎగ్జాంపుల్‌కి నేనొచ్చామంటే ఇక్కడ ఏదైనా ఒక మనకొచ్చేమంటే వాటర్ క్యాన్ అనేది ఏదైనా ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇదొచ్చామంటే ఒక వాటర్ క్యాన్ ఓకేనా. వాటర్ క్యాన్ ఓకే. సో, ఈ యొక్క వాటర్ క్యాన్‌లో మనకొచ్చేమంటే నేనొచ్చేమంటే 8 లీటర్స్ అనేది స్టోర్ చేసుకోగలను అనుకుందాం. సో, ఈ వాటర్ క్యాన్‌లో 8 లీటర్స్ అనేది స్టోర్ చేసుకోగలను. సో, నాకొచ్చేమంటే 1 లీటర్, 2 లీటర్, 3 లీటర్, 4 లీటర్, 5, 6, 7, 8 సంథింగ్ ఓకేనా. ఇలా 8 లీటర్స్ అనేది స్టోర్ చేసుకోగలం. సో, ఇప్పుడు నేను దీంట్లో వచ్చేమంటే ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే జస్ట్ మనకొచ్చేమంటే ఇక్కడ ఉన్నదాని ప్రకారం నేనొచ్చేమంటే కరెక్ట్‌గా 1 లీటర్ ఓకేనా. కంట్రోల్ జెడ్ ఓకే. సో, 1 లీటర్‌కి ఈక్వల్‌గా ఉండే ప్లేస్‌ది నేనొచ్చేమంటే ఈ జార్‌ని నేనొచ్చేమంటే డ్యామేజ్ చేస్తున్నా. ఓకేనా. సో, డ్యామేజ్ చేసినప్పుడు నాకొచ్చేమంటే ఇందులో నేను వాటర్ అనేది 8 లీటర్స్ పోసినా మనకొచ్చేమంటే జస్ట్ ఇక్కడ మనకు 1 లీటర్ ఆఫ్ కంటెంట్ మాత్రమే మనకు స్టోర్ అనేది అవుతుంది. మిగిలి ఉండేది మనకొచ్చేమంటే ఔట్ సైడ్ అనేది వచ్చేస్తుందా లేదా? వచ్చేస్తుంది. ఓకేనా. సో, మనకొచ్చేమంటే ఎక్స్‌ట్రా వాటర్ అంతా మనకొచ్చేమంటే మనకి ఔట్ సైడ్ అనేది ఫ్లో అయిపోతుంది. సో, సేమ్ లైక్ మనకొచ్చేమంటే ఇప్పుడు మనం వాటర్ అనేది ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తామంటే మనకి ఇక్కడ మన లెఫ్ట్ అనేది మనకి హైట్ ఎంతుంది? 1 జస్ట్ మనకొచ్చేమంటే 1 హైట్ అనేది ఉంది. రైట్ అనేది మనకొచ్చేమంటే హైట్ ఎంత? మనకొచ్చేమంటే 7 ఓకేనా. సో, ఇక్కడ హైట్ అనేది మనకొచ్చేమంటే 7 జస్ట్ మీరు ఈ హైట్ అనేది చూడండి. ఇండెక్స్ చూడకండి. ఓకే. సో, హైట్ అనేది ఇది 7 ఓకేనా. ఇదొచ్చి 1. సో, ఇలా ఉన్నప్పుడు నాకొచ్చేమంటే మన యొక్క ఎంత వాటర్ పోసినా మనకొచ్చేమంటే జస్ట్ 1
వరకే స్టోర్ చేసుకుంటాం. దానికి మించి మనం ఎంత వాటర్ పోసినా మనకొచ్చేమంటే ఔటర్ సైడ్ అనేది మనకి ఫ్లో అనేది అయిపోతుందా? యెస్. సో, ఇప్పుడు నేనొచ్చి దీంట్లో మనకి ఎంత వాటర్ అనేది స్టోర్ అవుతుందని ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఎంత వాటర్ స్టోర్ అవుతుందని ఫైండ్ ఔట్ చేయాలంటే మనకొచ్చేమంటే ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేమంటే మినిమమ్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. మినిమమ్. మినిమమ్ అంటే మనకొచ్చే మినిమమ్ వచ్చి ఇక్కడ మనకి లెఫ్ట్, రైట్‌లో మనకి మినిమమ్ ఎంత ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే మనకి హైట్ ఆఫ్ ఓకేనా? లెఫ్ట్ ఓకేనా? మనకి ఏదైతే మినిమమ్ ఉందో హైట్ ఆఫ్ లెఫ్ట్ లేదంటే మనకొచ్చేమంటే హైట్ ఆఫ్ రైట్. సో, ఈ రెండిట్లో మనం వచ్చేమంటే మినిమమ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. మినిమమ్ ఫైండ్ ఔట్ చేసినప్పుడు నాకొచ్చేమంటే ఇక్కడ ఫస్ట్ మనకు సిట్యుయేషన్‌లో మనకొచ్చేమంటే మినిమమ్ ఎంత మనకి 1 అనేది వస్తుంది. ఓకేనా? సో, జస్ట్ మనకొచ్చేమంటే మినిమమ్ అనేది 1 అనేది తీసుకున్నాం. నెక్స్ట్ మనకొచ్చేమంటే డిస్టెన్స్ ఓకేనా? డిస్టెన్స్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే మన యొక్క రైట్ మైనస్ లెఫ్ట్ అనేది చెక్ చేస్తాం. సో, ఈ రైట్ మైనస్ లెఫ్ట్ అనేది చేస్తే మనకి రైట్ అనేది ఏ ఇండెక్స్‌లో ఉంది? 8 ఇండెక్స్‌లో ఉంది. లెఫ్ట్ అనేది ఏ ఇండెక్స్‌లో ఉంది? 0 ఇండెక్స్‌లో ఉంది. సో, కాబట్టి మనకొచ్చేమంటే 8 - 0 ఎంత? దట్ ఈక్వల్ టు మనకి 8 అనేది అవుతుంది. ఓకే. సో, మనకొచ్చేమంటే 8 - 0 మనం డిస్టెన్స్ అనేది ఫైండ్ ఔట్ చేసేసినాం. మళ్ళీ మనకొచ్చేమంటే మన యొక్క మినిమమ్ ఏదనేది కూడా ఫైండ్ ఔట్ చేసినాం. సో, ఇప్పుడు మనం వాటర్ అనేది ఎంత కంటెంట్ ఉంది అనేది మనం ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తామంటే వాటర్ కంటెంట్ ఓకేనా? వాటర్ కంటెంట్ అనేది ఏమంటే మన యొక్క మినిమమ్ ఇంటూ డిస్టెన్స్ అనేది చేస్తాం. మినిమమ్ ఇంటూ డిస్టెన్స్ చేస్తే మనకొచ్చేమంటే మన యొక్క వాటర్ కంటెంట్ అనేది రావడం జరుగుతుంది. సో, మినిమమ్ ఇంటూ డిస్టెన్స్ ఎంత ఇక్కడ మనకి 8, 1. 8 ఇంటూ 1 ఎంత మనకి 8 అనేది వచ్చింది. సో, మనం డిఫాల్ట్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే ఎప్పుడు మన యొక్క వాటర్ దీంట్లో మనం వచ్చేమంటే 0 అనేది తీసుకుంటాం. ఓకే. మనకొచ్చేమంటే డిఫాల్ట్‌గా 0 ఉంది కాబట్టి సో, 0తో మనం కంపేర్ అనేది చేస్తాం మనకి. ఓకేనా? 0తో కంపేర్ చేసినప్పుడు మనకి ఏది మనకి మ్యాక్సో దాన్ని మనం మాక్సిమం వాటర్‌లో స్టోర్ చేస్తాం. సో, ఏది మనకి మ్యాక్స్? సో, మనకి మ్యాక్స్ అనేది 8 కాబట్టి 8ని మనం మాక్సిమం వాటర్‌లో స్టోర్ అనేది చేసినాం. సో, మనకి లెఫ్ట్ అనేది ఫస్ట్ టైమ్ వచ్చి మనకొచ్చేమంటే 0 ప్లేస్‌లో ఉంటుంది. రైట్ అనేది మనకొచ్చేమంటే 8 ప్లేస్‌లో ఉంటుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం వచ్చేమంటే ఫైండ్ ఔట్ చేసినప్పుడు మనకొచ్చేమంటే మనకి 8 అనేది మనకి వాటర్ కంటెంట్ అనేది రావడం జరిగింది. ఓకే. సో, ఇలా వచ్చింది మనకి. సో, నెక్స్ట్ మనం ఎలా చెక్ చేయాలి? నెక్స్ట్ కండిషన్స్ ఓకేనా? నెక్స్ట్ ఎలా కండిషన్ చెక్ చేస్తామంటే ఇప్పుడు మనకి మన యొక్క ఓకేనా? అంటే మనకి హైట్ ఆఫ్ లెఫ్ట్ ఓకేనా? మళ్ళీ మనకొచ్చేమంటే హైట్ ఆఫ్ రైట్. సో, ఈ హైట్ ఆఫ్ లెఫ్ట్, రైట్‌ని చెక్ చేస్తాం. ఈ హైట్ ఆఫ్ లెఫ్ట్, రైట్‌ని చెక్ చేస్తే మనకి ఏదైతే లో ఉందో ఓకేనా? లో ఉంటే మనకి లెఫ్ట్‌ని మనం ఏం చేస్తామంటే లెఫ్ట్‌ని ప్లస్ ప్లస్ అనేది చేస్తాం. ఒకవేళ రైట్ లో ఉంటే మనకొచ్చేమంటే రైట్‌ని మైనస్ మైనస్ అనేది చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు ఇచ్చిన కండిషన్ ప్రకారంగా మనకొచ్చేవంటే హైట్ ఆఫ్ లెఫ్ట్ ఎంత? హైట్ ఆఫ్ లెఫ్ట్ ఎంత మనకి? 1 అనేది. హైట్ ఆఫ్ రైట్ ఎంత? మనకొచ్చేవంటే స్ 7 ఓకేనా? ఎందుకంటే మనకిక్కడ హైట్ వచ్చి 7 ఓకేనా? డిస్ అంటే మన యొక్క ఇండెక్స్ చెక్ చేయకండి. హైట్‌ని చెక్ చేద్దాం. ఓకేనా? 7 అనేది వచ్చింది. సో, ఇందులో మనకి ఏది లో? మనకొచ్చేవంటే లెఫ్ట్ అనేదే లో కదా! సో, కాబట్టి మనం వచ్చేవంటే లెఫ్ట్‌ని మనం ఏం చేయాలా? ఇంక్రిమెంట్ అనేది చేయాలి. సో, కాబట్టి నేనొచ్చేవంటే ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నా. సో, లెఫ్ట్‌ని మనం ఇంక్రిమెంట్ చేస్తే మనకి లెఫ్ట్ అనేది ఎక్కడికొస్తుంది? 1 ఇండెక్స్ ప్లేస్‌కొస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే హైట్ ఆఫ్ లెఫ్ట్ ఓకేనా? సో, మనకి హైట్ ఆఫ్ లెఫ్ట్ అనేది మనకి చేంజ్ అనేది అవుతుంది గదా! సో, మళ్ళీ మనం చెక్ చేయాలి. హైట్ ఆఫ్ లెఫ్ట్ ఓకేనా? ఓకే. మనకి ఇప్పుడు మాక్సిమం వాటర్ వచ్చి 8 అనేది ఉంది. మనకి లెఫ్ట్ ఎక్కడుంది? 1 ఇండెక్స్‌లో ఉంది. రైట్ ఎక్కడుంది? 8 ఇండెక్స్ దగ్గరే ఉంది. సో, ఇలా మినిమమ్ అనేది మనకిప్పుడు హైట్ ఆఫ్ లెఫ్ట్ ఎంత మనకి? హైట్ ఆఫ్ లెఫ్ట్ వచ్చి మనకి 8. హైట్ ఆఫ్ రైట్ ఎంత? సేమ్ 7 ఉంది. ఓకేనా? సో, ఇందులో మనకి మినిమమ్ ఏది? 8, 7లో మనకి మినిమమ్ వచ్చి 7 ఓకేనా? మళ్ళీ డిస్టెన్స్ వచ్చి మనకొచ్చేమంటే 8 అంటే మనకి రైట్ అనేది 8 అనేది ఉంది. లెఫ్ట్ అనేది మనకొచ్చేంత 1 అనేది వచ్చింది. సో, మనకి డిస్టెన్స్ ఎంతంటే 7 అనేది వచ్చింది. సో, మనకి మన యొక్క వాటర్ కంటెంట్ 7 ఇంటూ 7. 7 ఇంటూ 7 ఎంత? 49 అనేది వచ్చింది. సో, ఇప్పుడు మనం వచ్చామంటే ఏది మనకి మ్యాక్స్? 8 మ్యాక్సా? మనకి 49 మ్యాక్స్ అంటే 49 మ్యాక్స్ కాబట్టి 49 అనేది మనకి మాక్సిమం వాటర్‌లో స్టోర్ అయింది. ఓకేనా? సో, మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ మనం వచ్చేమంటే మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. హైట్ ఆఫ్ లెఫ్ట్, హైట్ ఆఫ్ రైట్‌లో ఏది మనకి లో?
లో వచ్చి మనకి ఏది రైటే లో. సో, కాబట్టి రైట్‌ని మనం మైనస్ అనేది చేస్తాం. రైట్‌ని మైనస్ చేస్తే మనకి రైట్ అనేది ఎక్కడికొస్తుంది? ఇక్కడికనేది వస్తుంది. ఓకే. రైట్ అనేది డిక్రిమెంట్ అయింది. సో, మళ్ళీ మనం చెక్ చేయాలి. సేమ్ మన కండిషన్ ప్రకారం మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది మనం ఏం చేయాలి? లెఫ్ట్ అనేది మనకెంత? సేమ్ మనకు 1 అనేది లెఫ్ట్. రైట్ ఎంత? జస్ట్ మనకొచ్చేంటే రైట్ అనేది డిక్రిమెంట్ అయింది కాబట్టి 7 అనేదొచ్చింది. ఓకే. మనకి హైట్ ఆఫ్ లెఫ్ట్ అంటే హైట్ ఆఫ్ 1 ఎంత మనకి? 8 అనేదొచ్చింది. ఓకేనా? ఎందుకంటే దీని యొక్క హైట్ వచ్చి మనకొచ్చేమంటే 8 కాబట్టి. సో, మనకొచ్చేమంటే నెక్స్ట్ రైట్. హైట్ ఆఫ్ రైట్. రైట్ ఎంత? ఓకేనా? సో, హైట్ ఆఫ్ రైట్ ఎంత మనకి? 7. సో, హైట్ ఆఫ్ రైట్ వచ్చి 7 కాదు మనకి 3. ఓకేనా? ఎందుకంటే అది ఇండెక్స్ అలా ఉంది. ఓకేనా? సో, మనకొచ్చేమంటే జస్ట్ మనకి చెక్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? రైట్ 3. ఓకే. సో, ఇందులో మనకొచ్చేమంటే 7లో మళ్ళీ మనకొచ్చేమంటే 3లో ఏది మినిమమ్? అంటే మనకొచ్చేమంటే 3 అనేది మినిమమ్. సో, కాబట్టి మనకొచ్చేమంటే 3 అనేది మినిమమ్ కాబట్టి, సో, మళ్ళీ మనం చెక్ చేస్తున్నాం. మనకి రైట్ అనేది మనకెంత? ఓకేనా? మనకి 7 అనేది ఉంది. మైనస్ లెఫ్ట్ ఎంత? 1. 7 - 1 ఎంత? 6 అనేది అయింది. సో, మళ్ళీ మనకి 6 ఇంటూ 3 అంటే మనకి మినిమమ్ ఇంటూ డిస్టెన్స్ కదా! 6 ఇంటూ 3 ఎంత? 6 3 జా మనకొచ్చేంటే 6 3 జా 18 అనేది అవుతుంది. సో, ఆ 18 చెక్ చేసినప్పుడు మనకి సో, సేమ్ మనకొచ్చేమంటే 49 అనేది బిగ్ కాబట్టి ఏం చేంజ్ అనేది అవ్వదు. సో, మళ్ళీ చెక్ చేస్తున్నాం. మళ్ళీ చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే మనకి 8 అనేది మనకొచ్చేమంటే బిగ్, రైట్ అనేది మనకొచ్చేమంటే లో కాబట్టి రైట్‌నే మనం మైనస్ అనేది చేస్తాం. రైట్‌నే మైనస్ చేస్తే రైట్ అనేది మనకొచ్చేమంటే ఇక్కడికనేది వచ్చింది. సో, ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం. మనకి రైట్ అనేది కూడా మనకొచ్చేమంటే 8 అనేది అయింది. సో, 8 అనేది అయింది. మళ్ళీ మనకొచ్చేమంటే సేమ్ ఇక్కడ మనకి మన యొక్క ఇండెక్సెస్ ఎంతుంది? 1 ఉంది. దీంట్లో మనకొచ్చేమంటే 6 ఇండెక్స్ ఉంది. సో, ఇందులో మనకొచ్చేమంటే మినిమమ్ అనేది 8 అనేది వస్తుంది. ఎందుకంటే మనకి మినిమమ్ అనేది 8 కాబట్టి. సో, మనకి డిస్టెన్స్ వచ్చి మనకొచ్చేమంటే 6 - 1 ఎంత మనకి 5 అనేది అయింది. 5 ఇంటూ 8 5 8 జా మనకెంత 40 అనేది వచ్చింది. సో, మనకి 40 అనేది మన యొక్క 49 కంటే బిగ్‌నా అంటే కాదు. సో, మళ్ళీ మనం వచ్చేమంటే చెక్ చేస్తున్నాం. మళ్ళీ కండిషన్స్. దీంట్లో ఏది లో అంటే మనకి బోత్‌లో ఏది లో కాదు కాబట్టి మనకి ఏదో ఒక ఎల్స్ కండిషన్‌లో మనం ఏది రాసింటామో అది మనకి చేంజ్ అవుతుంది. ఒకవేళ నేనొచ్చేమంటే లెఫ్ట్ అనేది మనకొచ్చేమంటే లెస్ దెన్ రైట్ అలా మనం మెన్షన్ చేసుంటే మనకి ఏదో ఒక కండిషన్ అనేది వస్తుంది. సో, ఇందులో మనం వచ్చేమంటే ఏదో ఒకటి మనం తగ్గించుకోవాలి. ఒకటి మనం వచ్చేమంటే లెఫ్ట్‌ని అనేది ఇంక్రిమెంట్ చేయాలి. లేదంటే రైట్‌నైనా డిక్రిమెంట్ చేయాలి. ఓకేనా? సో, మీకు ఏది తీసుకున్నా మనకొచ్చేమంటే ప్రాబ్లమ్ అనేది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్‌కి నేనొచ్చేమంటే రైట్‌నే తగ్గిస్తున్నాం కాబట్టి డైరెక్ట్‌గా రైట్‌నే తగ్గించేద్దాం. ఓకే. సో, రైట్ అనేది ఇక్కడికొచ్చింది. ఓకేనా? సో, ఇక్కడ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది ఎంత మనకి 8 అనేది ఉంది. రైట్ అనేది ఎంత 4. ఓకేనా? హైట్ ఆఫ్ లెఫ్ట్ 4 అనేది అయింది. సో, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకి ఇండెక్స్ అనేది 1 అనేది ఉంది. ఇదొచ్చి 5 ఇండెక్స్‌కొచ్చింది. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మినిమమ్ ఏదంటే మనకి మినిమమ్ ఏది ఇక్కడంటే మనకి 4 అనేది మినిమమ్. సో, మనకి డిస్టెన్స్ ఎంత 5 - 1. 5 - 1 ఎంత 4. సో, 4 ఇంటూ 4. 4 ఇంటూ 4 ఎంత మనకి 16 అనేది వచ్చింది. సో, సేమ్ యాజ్ ఇట్‌గా మళ్ళీ మనకొచ్చేమంటే కండిషన్ చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఏది మినిమమ్ ఉందంటే మనకి రైట్ అనేది మినిమమ్ కాబట్టి సో, డైరెక్ట్‌గా మనం రైట్‌ని డిక్రిమెంట్ అనేది చేస్తున్నాం. సో, మళ్ళీ మనకొచ్చేమంటే హైట్ ఆఫ్ రైట్ ఎంత మనకి 5 అనేది వచ్చింది. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ 5 అనేది కాబట్టి. ఓకే. ఓకే. 5 అనేది వచ్చింది. సో, ఇప్పుడు 5లో మనం వచ్చేమంటే నెక్స్ట్ ఏం చేయాలి? మనం సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే రైట్ ఎక్కడికొచ్చిందంటే మనకి 4 ఇండెక్స్ దగ్గరికొచ్చింది. దీంట్లో మనకి 5 మనకి ఏది లో అంటే మనకి 5 అనేది లో కాబట్టి నెక్స్ట్ ఇండెక్స్ 4 - 1 ఎంత మనకి 3 అనేది అయింది. 5 3 జా మనకొచ్చేమంటే 15 అనేది వచ్చింది వాటర్ కంటెంట్. సో, 49 అనేది బిగ్ కాబట్టి సో, ఇదిగో మనకేం చేంజ్ అనేది అవ్వదు. సో, మళ్ళీ మనం చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే మళ్ళీ కండిషన్స్ అంటే రైట్ అనేది డిక్రిమెంట్ అయింది. రైట్ అనేది డిక్రిమెంట్ అయినప్పుడు మనకొచ్చేమంటే రైట్ వచ్చి 2. ఓకేనా? అంటే మనకొచ్చేమంటే 2 అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, మనకి రైట్ అనేది వచ్చి 3 ఇండెక్స్ దగ్గరికొచ్చింది. మనకి మినిమమ్ ఏది ఇక్కడ మనకొచ్చేమంటే 3 అనేది మినిమమ్. సారీ 2 ఓకేనా? హైట్ అనేది 2, 3 కాదు. ఎందుకంటే ఇక్కడ హైట్ అనేది ఏమంటే 2 ఓకేనా? ఓకే. 2 అనేది మినిమమ్. ఓకేనా?
సో, ఇప్పుడు మళ్ళీ మనం వచ్చామంటే మన యొక్క రైట్ అనేది ఎక్కడుందంటే 3 ఇండెక్స్ దగ్గర ఉంది. 3 - 1 ఎంత మనకి 2. 2 ఇంటూ 2 ఎంత అయింది మనకి 4 అనేది అయింది. అంటే వాటర్ కంటెంట్ వచ్చి ఈ రేంజ్‌లో మనకొచ్చేమంటే 4 అనేది ఉంటుంది. ఎందుకంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనకు 1, 2, 3, 4 ఇలా ఓకేనా? ఓకే. మళ్ళీ మనకొచ్చేమంటే రైట్ అనేది స్మాల్ కాబట్టి రైట్ అనేది డిక్రిమెంట్ అనేది అయింది. సో, డిక్రిమెంట్ అయినప్పుడు మనకొచ్చేమంటే రైట్ అనేది ఇక్కడికొస్తుంది. సో, ఇక్కడ మనకొచ్చేమంటే 6 అనేది ఓకేనా? 6 అనేది ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే రైట్ అనేది 6 అనేది ఉంది. ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చేమంటే మన యొక్క ఇండెక్స్ వచ్చి 2 అనేది. సేమ్ మనకొచ్చేమంటే ఇక్కడ లో ఏది మనకొచ్చేమంటే 6 అనేది లో కాబట్టి 6 అనేది లో అయింది. మళ్ళీ 2 - 1 ఎంత మనకి 1. సో, మన యొక్క వాటర్ కంటెంట్ వచ్చి 6 ఇంటూ 1 ఎంత 6 అనేది వచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ 1, 2, 3, 5, 6 ఓన్లీ 6 కంటెంట్ ఆఫ్ వాటర్ మాత్రమే ఇక్కడ ఉంది. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే సేమ్ మనకి ఇదే స్మాల్ కాబట్టి రైట్ అనేది డిక్రిమెంట్ అయింది. సో, రైట్ అనేది డిక్రిమెంట్ అయితే నార్మల్‌గా ఇక్కడ ఒక లూప్ అనేది రాసుంటాం. వైల్ లెఫ్ట్ లెస్ దెన్ రైట్ ఓకేనా? అంటే హైట్ ఆఫ్ లెఫ్ట్ ఓకేనా? హైట్ ఆఫ్ రైట్. సో, ఈ కండిషన్ అనేది మనకొచ్చేమంటే నో, నో, నో. హైట్ ఆఫ్ లెఫ్ట్, హైట్ ఆఫ్ రైట్ కాదు. మనకొచ్చి అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఓకేనా? ఇండెక్సెస్ అనేది చెక్ చేస్తాం. నాట్ ఫర్ రైట్ ఓకే. సో, ఇండెక్సెస్ అనేది మనకొచ్చేమంటే ఎప్పుడైతే మనకి బోత్ అంటే లేదంటే లెఫ్ట్ లెస్ దెన్ మనకొచ్చేమంటే రైట్ ఓకేనా? రైట్ కంటే మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది చిన్నదయిందనుకో ఒకవేళ. మనకొచ్చేమంటే దీన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు గదా! సో, కాబట్టి మనకొచ్చేమంటే ఇక్కడితో మనకొచ్చేమంటే ఈ లూప్ అనేది స్టాప్ అనేది అయిపోతుంది. సో, ఇప్పుడు మనకి కరెంట్‌గా మనకొచ్చేమంటే మన యొక్క మాక్సిమం వాటర్‌లో మనకొచ్చేమంటే 49 అనేది ఉంది కాబట్టి మనకి అవుట్‌పుట్ అనేది 49 అనేది వస్తుంది. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేయాలి. జస్ట్ మనకొచ్చేమంటే చాలా సింపుల్ అయిన ప్రోగ్రామ్ 2 పాయింట్స్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తున్నాం. చాలా చిన్నదిగానే ఉంటుంది. ఓకేనా? సో, క్వెషన్ అండర్‌స్టాండ్ అనేది చేసుకుంటే మనకొచ్చేమంటే చాలా చిన్నదిగా ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోయినప్పుడు మనకొచ్చేమంటే ఈ ప్రోగ్రామ్ అనేది చూస్తే మనకొచ్చేమంటే వాటర్ కంటెంట్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? అలా మనకు థాట్ అనేది వస్తుంది. ఓకేనా? నాకు ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గానే ఉండింది. దాని తర్వాత అండర్‌స్టాండ్ చేసుకున్నప్పుడు మనకొచ్చేమంటే ఈజీ అనేది రావడం జరిగింది. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్‌ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి? మనం డైరెక్ట్‌గా వచ్చేయమంటే మనం డైరెక్ట్‌గా లీడ్ కోడ్‌లోనే మనం సాల్వ్ అనేది చేద్దాం. సో, దీనికోసం నేనొచ్చేమంటే డైరెక్ట్‌గా లీడ్ కోడ్‌లో మనం వచ్చేమంటే మన యొక్క ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేసుకున్నాం. ఈ ప్రోగ్రామ్ నేమ్ వచ్చి మనకొచ్చేమంటే కంటైనర్ విత్ మోస్ట్ వాటర్ ఓకేనా? సో, ఈ ప్రోగ్రామ్ అనేది మనం ఏ విధంగా సాల్వ్ చేయాలని డైరెక్ట్‌గా ఇక్కడే చూద్దాం. సో, దీనికోసం మనం వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేమంటే హైట్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? సో, నార్మల్‌గా అది ఓకే. నెక్స్ట్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే మాక్సిమం వాటర్ కదా! సో, మనకి మాక్సిమం వాటర్ కంటెంట్ అనేది స్టోర్ చేసుకోవాలి కాబట్టి మాక్సిమం వాటర్ WATER ఓకే. ఓకే. మాక్సిమం వాటర్ కోసం నేను ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సేమ్ ఇక్కడ డయాగ్రామాటికల్‌గా మనం ఏ విధంగా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చినామో, సేమ్ అదే విధంగా మనం క్రియేట్ అనేది చేసుకుందాం. నెక్స్ట్ మనకొచ్చేమంటే ఇంట్ లెఫ్ట్ ఓకేనా? లెఫ్ట్ అనేది మనం నార్మల్‌గా 0 నుంచే తీసుకుంటాం కాబట్టి 0 అనేది తీసుకుంటున్నా. సేమ్ మనకిక్కడ ఇచ్చిన దాని ప్రకారం మనం ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చుకుందాం. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా మనకి రైట్. రైట్ ఈక్వల్ టు నేనొచ్చేమంటే మనకి రైట్ అనేది ఉంది గదా! సో, ఈ రైట్ ఈక్వల్ టు నేనొచ్చి ఏం చేస్తున్నా అంటే మనకి మన యొక్క హైట్ ఓకేనా? హైట్ ఆఫ్ అరే అంటే మనకి ఈ అరే యొక్క లాస్ట్ ఇండెక్స్ అని మనం చెక్ చేయాలి. సో, ఈ లాస్ట్ ఇండెక్స్ మనం ఎలా చెక్ చేస్తామంటే హైట్ డాట్ లెంత్ -1 అనేది చెక్ చేస్తాం. ఓకే. సో, హైట్ డాట్ లెంత్ -1 అనేది చెక్ చేసాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే దీంట్లో మనకొచ్చేమంటే లెఫ్ట్, రైట్ అనేది ఉంది. సో, ఇక్కడ మనం కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఈ కండిషన్ అనేది ఎప్పటి వరకు రన్ అవ్వాలంటే వైల్ లెఫ్ట్ లెస్ దెన్ రైట్ RIGHT ఓకే. లెఫ్ట్ లెస్ దెన్ రైట్ ఉన్నంత వరకే ఈ కండిషన్ అనేది రన్ అవ్వాలి. ఫైనల్‌గా మనకొచ్చేమంటే లాజిక్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం వచ్చేమంటే రిటర్న్ వాటర్ మాక్సిమం వాటర్ అనేది రిటర్న్ చేస్తున్నాం. మాక్సిమం WATER వాటర్ ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో, దీనికోసం మనం వచ్చేమంటే నార్మల్‌గా మనం వచ్చేమంటే ఒక మాక్సిమం, మినిమమ్ అనేది మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. మాక్సిమం అంటే మనకొచ్చేమంటే ఇక్కడ మనం క్లియర్‌గా మనం డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న ప్రకారం మనకొచ్చేమంటే మినిమమ్ ఏది అనేది ఫైండ్ ఔట్ చేయాలి. దాంతో పాటు మనకొచ్చేమంటే మన యొక్క డిస్టెన్స్ అనేది కూడా మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఈ మినిమమ్ డిస్టెన్స్ కోసం నేనొచ్చేమంటే మనం డిఫరెంట్ వేరియబుల్స్ క్రియేట్ చేసేదానికి బదులుగా నేనొచ్చేమంటే డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే రాసుకునేస్తున్నా. సో, దీనికోసం మనం వచ్చేమంటే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇంట్ ఓకేనా? వాటర్ WATER వాటర్ ఓకే.
ఈక్వల్ టు సో, ఇంటూ వాటర్ ఈక్వల్ టు మనకొచ్చేవంటే మనం డిస్టెన్స్ అంటే మనకి డిస్టెన్స్ ఇంటూ మనకేం చేస్తాం మినిమమ్ ఎలిమెంట్. డిస్టెన్స్ అనేది మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే మనకి రైట్ ఓకేనా? రైట్ మైనస్ లెఫ్ట్ ఇంటూ మనకొచ్చేమంటే మనకి మినిమమ్ ఎలిమెంట్ అనేది కావాలి. సో, మినిమమ్ ఎలిమెంట్ ఎలా తీసుకుంటాం? ఓకే. మినిమమ్ ఎలిమెంట్ ఎలా తీసుకుంటామంటే హైట్ ఆఫ్ ఓకేనా? హైట్ ఆఫ్ లెఫ్ట్. ఒకవేళ హైట్ ఆఫ్ లెఫ్ట్ అనేది మనకొచ్చేమంటే గ్రేటర్ దెన్ హెచ్ఏజీఎస్టీ హైట్ ఆఫ్ రైట్ అయిందనుకో. సో, హైట్ ఆఫ్ లెఫ్ట్ గ్రేటర్ దెన్ హైట్ ఆఫ్ రైట్. సో, హైట్ ఆఫ్ లెఫ్ట్ అని నేను జస్ట్ నెక్స్ట్ లైన్‌లో ఎందుకు తీసుకుంటే మనకి కోడ్ క్లియర్‌గా తెలియాలని నెక్స్ట్ లైన్‌లో తీసుకున్నా. సో, ఇక్కడ నేనొచ్చి జస్ట్ టెర్నరీ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తున్నా. హైట్ ఆఫ్ లెఫ్ట్ అనేది మనకొచ్చేమంటే హైట్ ఆఫ్ రైట్ కంటే గ్రేటర్ దెన్ అయితే మనకి మినిమమ్ ఎలిమెంట్ ఏదవుతుంది? హైట్ ఆఫ్ రైట్ అనేది అవుతుంది కదా! హెచ్ఐజీహెచ్‌టీ హైట్ ఆఫ్ రైట్ అనేది తీసుకుంటున్నా. ఈల్స్ మనకొచ్చేవంటే హైట్ ఆఫ్ లెఫ్ట్. సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే ఏదైతే మనకొచ్చేమంటే మనకి మినిమమ్ ఎలిమెంట్ అనేది ఉంటుందో ఆ మినిమమ్ ఎలిమెంట్‌ని రిటర్న్ చేస్తుంది. జస్ట్ ఒక బ్రాకెట్ అనేది పెట్టుకుందాం. టెర్నరీ ఆపరేటర్ కాబట్టి ఓకే. ఓకే. ఇప్పుడు నాకొచ్చేమంటే మనకి వాటర్‌లో మనకి మన యొక్క డిస్టెన్స్ అనేది మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. డిస్టెన్స్ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే రైట్ మైనస్ లెఫ్ట్ ఓకేనా? ఈ రైట్ మైనస్ లెఫ్ట్‌ని మళ్ళీ మనం ఈ మినిమమ్ ఫైండ్ ఔట్ చేసేదానికి జస్ట్ మనం వచ్చేమంటే ఒక వేరియబుల్‌లో డైరెక్ట్‌గా మనం వాటర్ వేరియబుల్‌లోనే మనం ఫైండ్ ఔట్ అనేది చేసేస్తున్నాం. ఓకే. మనకి వాటర్ వేరియబుల్‌లో ఫైండ్ ఔట్ అనేది చేసేసినాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే చెక్ చేయాలి. మనకి ఏదైతే మనకి మాక్సిమమ్ ఉంటుందో ఆ మాక్సిమమ్ మనకొచ్చేమంటే మన యొక్క మాక్సిమమ్ వాటర్‌లో స్టోర్ చేయాలి. కాబట్టి మనకొచ్చేమంటే ఇక్కడ నేను ఒక కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. ఇఫ్ మనకొచ్చేమంటే వాటర్ డబ్ల్యూఏటీఆర్ వాటర్ గ్రేటర్ దెన్ మనకొచ్చేమంటే మాక్స్ వాటర్. మాక్స్ డబ్ల్యూఏటీఆర్ వాటర్. ఓకే. మాక్స్ వాటర్ అయితే మనకి మాక్స్ వాటర్‌లో మనం డైరెక్ట్‌గా మనకొచ్చేమంటే మాక్స్ వాటర్. మాక్స్ వాటర్‌లో మన యొక్క వాటర్‌ని స్టోర్ చేసేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఏదైతే మాక్సిమమ్ ఉంటుందో ఆ మాక్సిమమ్ అనేది మనకొచ్చేమంటే మన యొక్క మాక్స్ వాటర్‌లో స్టోర్ అనేది అయిపోతుంది. సో, ఇప్పుడు మనం లెఫ్ట్‌ని, రైట్‌ని చెక్ అంటే డిక్రిమెంట్, ఇంక్రిమెంట్ చేస్తేనే కదా మనకి నెక్స్ట్ ఎలిమెంట్స్ అనేది మూవ్ అవుతుంది. సో, దీనికోసం నేనొచ్చేమంటే ఒక కండిషన్ అనేది చెక్ చేస్తున్నాను. ఇఫ్ మనకొచ్చేమంటే మన యొక్క హైట్ హెచ్ఐజీహెచ్‌టీ హైట్స్ ఆఫ్ ఓకేనా? హైట్ ఆఫ్ లెఫ్ట్ ఎల్ఈఎఫ్‌టీ లెఫ్ట్ ఓకే. మనకొచ్చి ఒకవేళ లెస్ దెన్ హైట్ ఆఫ్ రైట్ జీఐజీహెచ్‌టీ హైట్ ఆఫ్ రైట్. ఒకవేళ మనకొచ్చేవంటే హైట్ ఆఫ్ లెఫ్ట్ లెస్ దెన్ హైట్ ఆఫ్ రైట్ అయింది. ఓకేనా? సో, ఏదైతే మనకి తక్కువుందో దాన్ని మనం వచ్చేమంటే చేంజ్ అనేది చేయాలి. సో, ఇలా చెక్ చేయాలన్నప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ డయాగ్రామాటికల్‌గా మనకి క్లియర్‌గా తెలుసు. హైట్ ఆఫ్ లెఫ్ట్ ఓకేనా? ఏదైతే లో ఉంది హైట్ ఆఫ్ లెఫ్ట్ అనేది లో ఉంటే మనం లెఫ్ట్‌ని ప్లస్ ప్లస్ అనేది చేస్తాం. హైట్ ఆఫ్ రైట్ అనేది మనకి లో ఉంటే రైట్‌ని మైనస్ మైనస్ అనేది చేస్తాం. సో, మనకొచ్చేమంటే ఈ కండిషన్ ఎప్పుడు మనకి ఇంప్లిమెంట్ అవుతుందంటే హైట్ ఆఫ్ లెఫ్ట్ అనేది మనకి లో ఉన్నప్పుడు మాత్రమే ఈ కండిషన్ లోపలికెళ్తుంది. సో, కాబట్టి మనకొచ్చేమంటే లెఫ్ట్‌ని మనం వచ్చేమంటే ప్లస్ ప్లస్ అనేది చేస్తాం. ఇల్స్ ఈ కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ కాలేదు అన్నప్పుడు మనకొచ్చేమంటే రైట్‌ని మనం మైనస్ మైనస్ అనేది చేస్తాం. సో, మనకొచ్చేమంటే ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేమంటే జస్ట్ మనం ఏమంటే ఇక్కడ జస్ట్ దీన్ని ఇక్కడికి తీసుకెళ్దాం. ఓకే. లేదంటే ఇక్కడే ఉంది. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేమంటే మనం ఏదైతే మనకి ఇక్కడ మినిమమ్ ఎలిమెంట్ ఉందో, ఆ మినిమమ్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేసేదాని కోసం మనం వచ్చామంటే ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ అనేది యూజ్ చేసినాం. నెక్స్ట్ మనకొచ్చేమంటే మన యొక్క డిస్టెన్స్‌ని ఫైండ్ ఔట్ చేసేదాని కోసం రైట్ మైనస్ లెఫ్ట్ అనేది యూజ్ చేసినాం. అంటే మనకి ఇక్కడ మినిమమ్ అనేది మనకి కావాలి. మళ్ళీ డిస్టెన్స్ అనేది కావాలి. మినిమమ్ ఇంటూ డిస్టెన్స్ చేస్తే మనకొచ్చేమంటే మన యొక్క వాటర్ కంటెంట్ అనేది వస్తుంది. ఓకేనా? లెఫ్ట్‌కి, రైట్‌కి మిడిల్‌లో ఉన్న వాటర్ కంటెంట్. ఓకే. సో, దానికోసం మనం వచ్చామంటే ఇక్కడ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసినాం. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే వాటర్ కంటెంట్ మన యొక్క మాక్సిమం వాటర్ కంటెంట్ కంటే మనకొచ్చేమంటే ఎక్కువుంటే, మనం మాక్సిమం వాటర్ కంటెంట్‌లో మనం ఏది స్టోర్ చేయాలి? మన యొక్క వాటర్‌ని స్టోర్ చేయాలి. సో, దానికోసం ఒక కండిషన్ అనేది రాసుకున్నాం. నెక్స్ట్ మనకొచ్చేమంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మనకొచ్చేమంటే ఏదైతే మనకి స్మాలెస్ట్ ఉంటుందో, ఒకవేళ లెఫ్ట్ అనేది మనకి స్మాలెస్ట్ ఉండిందనుకో, సో, లెఫ్ట్‌ని మనం ఇంక్రిమెంట్ అనేది చేయాలి. లేదంటే రైట్‌ని డిక్రిమెంట్ అనేది చేయాలి. సేమ్ ఇక్కడ డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారమే ఏదైతే స్మాలెస్ట్ ఉంటుందో, స్మాలెస్ట్‌ని మనం వచ్చేమంటే చేంజ్ అనేది చేస్తాం. లెఫ్ట్ అయితే మనం లెఫ్ట్‌ని ప్లస్ ప్లస్ చేస్తాం.
రైట్ అయితే రైట్‌ని మైనస్ చేస్తాం. సో, ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మనకొచ్చేమంటే ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయిందనుకో, మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది మనకొచ్చేమంటే స్మాలెస్ట్ ఎలిమెంట్. హైట్ ఆఫ్ లెఫ్ట్ అనేది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనం లెఫ్ట్‌ని ప్లస్ చేస్తాం. లేని సిట్యుయేషన్‌లో మనం వచ్చేమంటే రైట్‌ని మైనస్ చేస్తాం. సో, ఇక్కడ నేనొచ్చేమంటే ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అనేది చేద్దాం. మనకి చెక్ చేద్దాం. మనకి అన్ని టెస్ట్ కేస్ పాస్ అవుతుందా లేదనేది. సో, మనకి క్లియర్‌గా మనకొచ్చేమంటే శాంపుల్ టెస్ట్ కేస్ అన్ని పాస్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు. మన యొక్క ప్రోగ్రామ్ అనేది మనకొచ్చేమంటే 90% ఆఫ్ పీపుల్స్‌ని మనకొచ్చి మన యొక్క ప్రోగ్రామ్ అనేది బీట్ అనేది చేసింది. ఓకేనా. సో, ఈ విధంగా మీరొచ్చేమంటే ఈ ప్రోగ్రామ్‌ని సింపుల్‌గా సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఈవెన్ ఈ ప్రోగ్రామ్ వచ్చి మీకొచ్చి నార్మల్‌గా మీరు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఇలాంటి అప్రోచెస్ అనేది యూజ్ చేసినా మనకొచ్చేమంటే ఇంత సింపుల్‌గా అయితే ఉండదు. ఇంకా కొంచెం డిఫికల్టీగానే ఉంటుంది. బట్ ఏమంటే ఇందులో జస్ట్ మనం వచ్చేమంటే మినిమమ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. జస్ట్ మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా రావాలంటే మనం వచ్చేమంటే ఇంట్ మిన్ అనేది దానికోసం నేను వచ్చేమంటే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నా. సో, ఈ వేరియబుల్‌లో మనం ఈ లాజిక్ అనేది పేస్ట్ చేసేద్దాం. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి. ఓకే. సో, మనకొచ్చేమంటే మినిమమ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ ఔట్ చేసినాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే డిస్టెన్స్, ఇంట్ డిస్టెన్స్ డిఐఎస్‌టి. డిస్ట్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే రైట్ మైనస్ లెఫ్ట్. సో, రైట్ మైనస్ లెఫ్ట్ అనేది చేస్తాం. సో, మనకి వాటర్ కంటెంట్ కావాలన్నప్పుడు మనకొచ్చేమంటే మిన్ ఇంటూ మనకొచ్చేమంటే మన యొక్క డిస్ట్ అనేది చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మీకొచ్చేమంటే సేమ్ లాజిక్ మనం ఇక్కడ డయాగ్రామాటిక్‌గా మనం ఏ విధంగా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చినామో, సేమ్ అదే విధంగా ఇక్కడ మనం వచ్చేమంటే క్రియేట్ అనేది చేసినాం. ఓకే. సో, ఈ విధంగా కావాలంటే కూడా మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సేమ్ మనకొచ్చేమంటే సేమ్ మనం అదే ఫార్మాట్‌ని మనకి జస్ట్ మనం దీనికి ముందు వచ్చేమంటే సింగిల్ వేరియబుల్‌లో మనం స్టోర్ చేసి దాన్నే మనం చెక్ చేస్తాం. ఎందుకంటే మనకి మోర్ దెన్ 1 వేరియబుల్స్ అనేది మనకి ఇక్కడ మనకి నెసెసరీగా మనకు అవసరం అనేది లేదు కాబట్టి. ఓకే. సో, మనం కావాలంటే ఈ ప్రోగ్రామ్‌కి సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, మనకి సేమ్ మనకిక్కడ చూడొచ్చు సేమ్‌గానే మనకొచ్చేమంటే 90% ఆఫ్ పీపుల్స్‌ని బీట్ అనేది చేసింది. ఓకేనా. సో, మీకొచ్చేమంటే మీకు ఏ విధంగా మీకు అడిషనల్ వేరియబుల్స్ కావాలంటే మీరు దానికొచ్చి ఎందుకంటే టైమ్ కాంప్లెక్సిటీ మనకి సేమ్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా. సో, ఇక్కడ మీకు టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే మీకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనకిక్కడ టైమ్ కాంప్లెక్సిటీ మనం ఇక్కడ నార్మల్‌గా ఒకవేళ వర్స్ట్ కేస్‌లో మనం ఎవ్రి ఎలిమెంట్‌ని మనం ఫైండ్ ఔట్ అనేది చేస్తాం. ఓకేనా. సో, ఇక్కడ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనకొచ్చేమంటే ఇక్కడున్న మనం ప్రతి ఎలిమెంట్‌ని ఫర్ ఎగ్జాంపుల్ మనం రైట్‌ని ఇక్కడ ఇది చేస్తాం. లెఫ్ట్‌ని డిక్రిమెంట్ చేస్తాం. అంటే ఇక్కడ మనకొచ్చేంటే లెఫ్ట్‌ని ఇంక్రిమెంట్ చేస్తాం. రైట్‌ని డిక్రిమెంట్ అనేది చేస్తాం. ఓకేనా. సో, ఇలా మనం మోస్ట్‌లీ ఆల్ ఎలిమెంట్స్‌ని మనం చెక్ చేస్తాం. సో, కాబట్టి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది వస్తుందిక్కడ. ఓకేనా. నెక్స్ట్ మనకి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకి ఏది అడిషనల్‌గా మనం డేటా స్ట్రక్చర్స్ ఏమి యూజ్ చేయడం లేదు. కాబట్టి మనకొచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఓ ఆఫ్ 1 అనేది వస్తుంది. సో, ఈ ప్రోగ్రామ్ అనేది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ ప్రాక్టీస్ అనేది చేయండి. చాలా సింపుల్ ప్రోగ్రామ్ ఇది. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.